శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 39వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో అక్రూరుడు బృందావనానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గర ఉండి కుశల ప్రశ్నలు వేసి కంసుడికి సంబంధించినటువంటి విషయాలని ప్రస్తావించడం జరుగుతుంది. ఆ రోజు అక్రూరుడితో శ్రీకృష్ణ బలరాముడు ఇద్దరు కూడా కుశల ప్రశ్నలు వేస్తూ ఆ తర్వాత తెల్లవారుజామునే మధురకి ప్రయాణం అవ్వాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఆ విశేషాలను నేటి ప్రవచనంలో మనం చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 38వ అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి విషయాలు, అక్రూరుడు మధుర నుంచి కంసుడి చేత పంపించబడి బృందావనానికి రావటం అనేటువంటిది, ఆ వస్తున్నంతసేపు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్మరణలోనే, ఆయన చింతనలోనే, ఆయన యొక్క కరస్పర్శ, ఆలింగన సౌఖ్యము, చరణస్పర్శ, ఆ భగవంతుడు ఏ విధంగా తనని ఆహ్వానిస్తాడు, ఆయన ఆదరిస్తాడు అనేటువంటివన్నీ కూడా తలుచుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత బృందావనానికి ఆ వ్రజంలో సాయంత్రం పూట బలరామకృష్ణుని చూడంగానే ఆ పాద పద్మాలకి సాష్టాంగ ప్రణామం చేశాడు. బలరాముడు చేయి పట్టుకుని, బలరామకృష్ణ ఇద్దరు చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత ఏ విధంగా అద్భుతమైనటువంటి విధంగా అక్రూరుడు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఆదరణ లభించింది, ఆతిథ్యం లభించింది. ఇంకా చెప్పాలంటే స్వయంగా పాద ప్రక్షాళన చేశారు ఆ అక్రూరుడికి. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా తండ్రిలాగా భావించుకుని ఆ అక్రూరుడికి పాదసేవ చేసినటువంటి ఘట్టం కూడా ఉంది. ఇవన్నీ కూడా అక్రూరుడు అసలు ఊహించను కూడా ఊహించలేదు. అటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలు అక్రూరుడు అటువంటి అనుభవాన్ని పొందాడు, ఆనందించాడు. ఆ తర్వాత నందుడి కుశల ప్రశ్నలు వేయడం వరకు కూడా 38వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రారంభిస్తున్నాడు అక్రూరుడితో కుశల ప్రశ్నలు. శ్రీసుక ఉవాచ అంటూ, సుఖోపవిష్ట పర్యంకే రామకృష్ణోరుమానితః లేభే మనోరథాన్ సర్వాన్ పథి యాన్ సచకార. సుఖ ఉపవిష్ట పర్యంకే, పర్యంకము అంటే ఆసనము, మంచము, ఆసనాదులు ఏవైతే ఉంటాయో చక్కగా, పర్యంకం అంటే మంచమే. సుఖ ఉపవిష్ట, హాయిగా కూర్చున్నారు వారి వారి యొక్క ఆసనాల మీద. ఎవరు? రామకృష్ణ ఉరుమానిత, చక్కగా రామకృష్ణుని చేత చక్కగా ఆతిథ్యం ఇవ్వబడినటువంటి అక్రూరుడితో పాటుగా వీళ్ళందరూ కూర్చుని లేభే మనోరథాన్ సర్వాన్. ఆ అక్రూరుడు ఎంతో గొప్ప ఆతిథ్యాన్ని పొంది తన యొక్క మనోరథములు ఏవైతే ఉన్నాయో పథి మార్గమునందు యాన్ చకార సహ, వస్తున్నంతసేపు కూడా, బృందావనానికి వస్తున్నంతసేపు మార్గంలో తన యొక్క ఆలోచనలో ఈ విధంగా స్వామి అనుగ్రహిస్తాడు, ఈ విధంగా నన్ను స్వాగతిస్తాడు అని ఏవైతే మార్గమధ్యంలో అనుకున్నాడో, ఊహించుకున్నాడో, ఆ మనోరథాలన్నీ సర్వాన్ మనోరథాన్ లేభే, సమస్తమైనటువంటి మనస్సులో ఉన్నటువంటి రథములు, మనోరథాలు, కోరికలు, ఆ కోరికలన్నిటిని కూడా సంతృప్తిగా పొందాడు, అంతకంటే ఎక్కువ పొందాడు. కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీ నికేతనే తథాపి తత్పరా రాజన్
నహి వాంఛంతి కించన కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే. ఆ భగవతి ప్రసన్నే, భగవంతుడు ప్రసన్నిస్తే, ప్రసన్నంగా మనల్ని అనుగ్రహిస్తే లభ్యం కానిదంటూ ఏముంటుంది? కిమలభ్యం, ఏముంటుంది? ఏదైనా లభిస్తుంది. అందులో ఈ పరమాత్ముడి యొక్క స్పెషాలిటీ ఏమిటి? పక్కన ఇచ్చాడు. మామూలుగా భగవన్ ప్రసన్నే కిమలభ్యం అంటే సరిపోతుంది. భగవంతుడు ప్రసన్నత, భక్తుడి పట్ల ప్రసన్నత చెందితే, ప్రసన్నుడైతే లభించినది ఏముంటుంది? కానీ పక్కనే శ్రీనికేతన్ అనేటువంటి ఒక విశేషణం వాడేశారు. అంటే ఏ భగవంతుడికి లేనిది ఈయనకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే శ్రీనికేతనే పక్కన శ్రీ కూడా ఉంది. లక్ష్మీదేవి ఆయన యొక్క హృదయ నివాసం. అటువంటి లక్ష్మీదేవి హృదయం నందు కలిగినటువంటి శ్రీనివాసుడు అని చెప్పడం అక్కడ అర్థం. అంటే భక్తుడైనటువంటి వాడికి ఓ పక్కన సంపద కావాలి, ముక్తి కావాలి. ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయి. అవసరమైతే సంపద, అంతకు మించిన ముక్తి. ఇంకా చెప్పాలంటే రెండు భగవతి ప్రసన్నే శ్రీనికేతనే. లక్ష్మీదేవి ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన హృదయంలోనే ఉండి సేవించుకునేటువంటి లక్ష్మీదేవి అటువంటి సంపద కంటే గొప్పదైనటువంటి ముక్తిని ఇచ్చేటువంటి స్వామి. ఇంతకంటే సంపద ఇంకేం కావాలండి? ఏ సంపదలో, అన్ని సంపదల కంటే గొప్ప సంపద ఏమిటి అంటే భగవంతుడు మన పట్ల ప్రసన్నమవటమే గొప్ప. అందులో మామూలు మనమనుకునే సంపదలన్నీ తుచ్చమైనటువంటి సంపదలు. అసలైనటువంటి సంపద ఏమిటంటే భగవంతుడి యొక్క పాదపద్మాన్ని సేవించడమే. అటువంటి ప్రధానమైనటువంటి సేవాభాగ్యము, ముక్తి మొదలైనటువంటివి అన్నీ కూడా భగవంతుడు ప్రసన్నమవటం వల్ల లభిస్తూ ఉంటాయి. తథాపి తత్పరా రాజన్ వాంఛంతి కించన. కించన వాంఛంతి, ఇంతకంటే కోరుకునేటువంటిది ఏముంటుంది మహారాజన్? తథాపి, అయినప్పటికీ, తత్పరా రాజన్, హే రాజన్. ఈ రాజన్ అనేటువంటి శబ్దం పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రులు వాడినటువంటి సంబోధన వాచకం. కాబట్టి తత్పర, ఆ భగవంతుడి పట్లే తత్పరుడైనటువంటి భక్తుడైనటువంటి వాడికి ఆ శ్రీమన్నారాయణుడు ఏది అనుగ్రహించడు? ఏదైనా అనుగ్రహిస్తాడు. అంతకంటే కోరుకునేటువంటి వాడు. కాబట్టి మనం ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంకా చెప్పాలంటే భక్తుడైనటువంటి వాడు భగవంతుడిని ఏం కోరుకోవాలి, భగవంతుడు భక్తుడి పట్ల ఎలా ఉంటాడు అనేటువంటి ఈ శ్లోకంలో ఇండైరెక్ట్ గా చెప్పేశారు. భగవంతుడు భక్తుడి పట్ల ఎలా ఉంటుందంటే ఆయన అనుగ్రహించాడు అంటే లభ్యం కానిదంటూ ఏది ఉండదు భక్తుడి. అది స్పష్టం చేసేశారు. మరి భక్తుడు భగవంతుడి పట్ల ఎలా ఉండాలంటే తత్పర అనే ఒక్క పదంలో స్పష్టం చేశారు. తత్పరుడై ఉండాలి. మీరు ఏ పనైనా చేయండి, మీరు ఆఫీసులో ఏ బాధ్యతనైనా చేస్తూ ఉండండి, ఆ బాధ్యత డ్యూటీలో ఉన్నప్పటికీ కూడా ఏ పని చేసినా, ఏం తిన్నా, ఏం తాగినా కూడా భగవంతుడికి నివేదన చేసి భగవంతుడిని శరణు వేడుతూ మనం చేయటం, అర్పిస్తూ ఉండటమే శరణాగతి, సర్వశరణాగతి. కాబట్టి సర్వం నివేదన. ఇది భక్తుడి యొక్క సహజమైనటువంటి సిద్ధాంతం. అలా ఉన్నటువంటి భక్తుడికి భగవంతుడు ఏదైనా ఇస్తాడు. భక్తుడు భగవంతుడి యొక్క లక్షణాలు, ఉండవలసిన లక్షణాలు, భగవంతుడికి ఉండేది, భక్తుడికి ఉండవలసింది రెండు చెప్పారు ఆ శ్లోకం. సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీసుతః సుహృత్సువృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచ్చకీర్షితం. సాయంతనాశనం. సాయంతనాశనం అంటే సాయంత్రం నాశనం అని భావించుకోమాకండి, చాలా తప్పది. నాశనం అంటే నాశనం అయిపోయేదని కాదు. సాయంతన ప్లస్ అశనం, అశనము అని ఇక్కడ తీసుకోవాలి. అశనం అంటే భోజనం. సాయంత్రం పూట చేసేటువంటి భోజనాదులు, పదార్థాలు, చక్కగా వాళ్ళు తినేటువంటి ఆ ఫలహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరగించిన తర్వాత అని దాని సాయంత్రం పూట తినేటువంటి పదార్థాలు. ఎందుకంటే అక్రూరుడు చేరుకున్నటువంటి వేళ సాయంత్రం సమయానికి చేరుకున్నాడని సుస్పష్టంగా చెప్పారు మొదట్లో. ఆ తర్వాత అతిథి మర్యాదలు చేశారు. ఆ రోజు చక్కగా కబుర్లు చెప్పారు, కుశల ప్రశ్నలు వేశారు. ఇప్పుడు భోజనం. ఆ చేసేటువంటి పదార్థాలు చక్కగా అన్ని ముష్టాన్న భోజనాలన్నీ కూడా చేసిన తర్వాత, కృత్వా చేసిన తర్వాత, భగవాన్ దేవకీ సుతః. ఇక్కడ చూసారా, దేవకీ సుతః అని వాడేశారు. కృష్ణ కృష్ణ లేకపోతే ఇంకోటే వాడారు, ఇక్కడ దేవకీ సుతః వాడేశారు.
అంటే ఇంకా సేపట్లో, ఇంకా కొద్ది గడియల్లో స్వామివారు నంద యశోదల్ని వదిలిపెట్టి దేవకి దగ్గరికి చేరుకోబోతున్నారని సంకేతం ఇచ్చేశారు ఇక్కడ వ్యాసులు ఈ పదంలోని. వ్యాసుల వారు ఔచిత్య ధోరణి ఎంత అంటే ఈ ఒక పదం ప్రయోగించడంలో ఎంత ఔచిత్యం వాడతారంటే ఇదిగో ఇట్లాగే. ఇంకా సేపట్లో ఆయన దేవకిని చూడబోతారు, తల్లిదండ్రులు చూడబోతున్నారు. కాబట్టి ముందే హింట్ ఇచ్చేశారు, దేవకీ సుతుడైనటువంటి భగవంతుడు. యశోదా తనయుడు ఆయన వాడచ్చుగా, వాడలే. కాబట్టి సాయంతనాశనం కృత్వా, సాయంత్రం పూట చేసేటువంటి ఆహారం భోజనం భుజించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు సుహృత్సు వృత్తం కంసస్య పప్రచ్ఛాన్యచ్చకీర్షితం. సుహృత్సు వృత్తం, అక్కడ ఉన్నటువంటి మధురలో ఉన్నటువంటి తమ బంధువుల యొక్క, స్నేహితుల యొక్క వృత్తాంతము, వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది పప్రచ్ఛ అన్యచ్చికీర్షితం. పప్రచ్ఛ అంటే ప్రశ్నించాను. ఎవరున్నారు అక్కడ మధురలో? కృష్ణ పరమాత్ముడికి అంత ఆప్యాయమైన బంధువులు ఎవరున్నారు? ఇంకెవరు ఉంటారు? తల్లిదండ్రులు ఉంటారు. దేవకీ వసుదేవుల యొక్క బాగోగులు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది ప్రశ్నించడం జరుగుతుంది. అంతేకాకుండా కంసస్య వృత్తం, ఈ వృత్తం అనేటువంటి పదం రెండు పదాలకి మధ్యలో పెట్టారు. సంస్కృత శ్లోకాలలో ఇట్లాంటి పెట్టినప్పుడు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. సుహృత్సు వృత్తం, సుహృత్సు చరితం అంటే తల్లిదండ్రుల యొక్క చరిత్ర, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బాగోగులు, కుశల ప్రశ్నలు. కంసస్య వృత్తం, మా మామ కంసుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రశ్నించాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ అంటూ భగవంతుడి యొక్క వచనాలలోనే సుఖయోగేంద్రుల వారు అక్కడ చెప్పినటువంటి విషయాలు వ్యాసుడు భగవంతుడి యొక్క మాటలు ఎలా ఉన్నాయి, ఎలా అడుగుతున్నారనేది వర్డ్ టు వర్డ్ పిన్ పాయింట్ గా ఇచ్చేస్తున్నారు ఇక్కడ. తాత సౌమ్యాగత కశ్చిత్ స్వాగతం భద్రమస్తు వః అపి స్వజ్ఞాతి బంధూనాం అనామయం. అంతకుముందు కుశల ప్రశ్నలు వేసింది నందుడు వేశాడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు బలరామకృష్ణుడు మాట్లాడు, అది అది సాంప్రదాయం కాదు. ముందు నందుడు పలకరించాలి, ఎందుకంటే వెళ్ళినటువంటి అక్రూరుడు కూడా ఆ వయసు వాడు. కాబట్టి ఇక్కడ కూడా చూసారా, తాత అని సంబోధించారు కృష్ణ పరమాత్మ. చిన్నవాడైనప్పటికీ కూడా తాత, అందుకే పాదసేవ కూడా చేశాడు. తండ్రితో సమానమైనటువంటి వాడు కాబట్టి పాదసేవ చేశాడు అక్కడ కృష్ణ పరమాత్మ, తండ్రిలాగా భావించుకుని. అది మనం పూర్వాధ్యాయంలో మనం చెప్పుకుంటాం. తాత సౌమ్యాగత, హే సౌమ్య, తాత సౌమ్య స్వభావం, సౌమ్యశీలి, సౌమ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు అక్రూరుడు అని ఈ రెండు పదాలు అక్రూరుడికి వాడినటువంటి సంబోధన. తాత సౌమ్య ఆగత, వచ్చినటువంటి నీవు, కచ్చిత్ స్వాగతం భద్రమస్తు వః, స్వాగతం నాయన అంటూ ముందు కృష్ణ పరమాత్ముడు స్వాగతం పలికి వహ భద్రమస్తు, వహ భద్రమ అస్తు అనే పదానికి ఇప్పుడు కూడా శుభకరాన్ని వాడేటువంటి, భద్ర మంగళప్రదమైన శుభకరమైనటువంటి వాచకం అది భద్రం అనేటువంటి పదం. కాబట్టి మీ అందరికీ కూడా శుభం కలుగుగాక. అపి స్వజ్ఞాతి బంధూనాం, స్వజ్ఞాతి బంధూనాం, స్వ అంటే మన యొక్క, మన వంశస్థులు, మన బంధువులు, వీళ్ళందరూ కూడా అనామయం. ఆమయం అంటే రోగాలు, అనామయం అంటే కుశలంగా ఉన్నారా, మన వాళ్ళందరూ అక్కడ మధురలో కుశలంగా ఉన్నారా అని మొదట కుశల ప్రశ్నలు వేశాడు. ఆయనకి తెలీదా ఎలా ఉంటారు అక్కడ కంసుడి ఏలుబడిలో? అక్రూరుడు ఎలా ఉన్నాడు? పూర్వాధ్యాయంలో నందుడే చెప్పాడు. ఊరికిని అడగాలి కాబట్టి కుశల ప్రశ్నలు అడగడమే కానీ ఆ నీచుడు అక్కడ ఆ విధంగా పరిపాలిస్తూ ఉంటే ఇంకా మన వాళ్ళు ఏ విధంగా ఉంటారో స్పష్టంగా చెప్పాడు. సింహం దగ్గరే ఉన్నటువంటి లేడీ పిల్ల, ఒక జింక లేకపోతే మేక ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది, ఇంకేముంటుంది, అలా ఉంటుంది ఏడు పరిస్థితి అని అడుగుతూ శ్రీకృష్ణ పరమాత్ముడు కిన్నున కుశలం పృచ్చే అని మళ్ళీ అడుగుతున్నాడు. కిన్నున కుశలం పృచ్చే, మిమ్మల్ని కుశలం అడగడం దేనికి? మీరు ఏ విధంగా కుశలంగా ఉంటారో చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఏధమానే కులామయే, ఆమయే, కులనాశకుడైనటువంటి ఆ కంసుడు ఏధమాని దినదిన ప్రవర్ధమానమై చెందుతూ ఆ విధంగా వాడి యొక్క వంశాన్ని, వాడి ఆగడాలని, వాడి దురాగతాలని, అధర్మాన్ని అలా వృద్ధి చేసుకుంటూ వాడు రాజ్య పరిపాలన చేస్తుంటే ఆ కంసుడు ఆమయే, కులభ్రష్టుడైనటువంటి వాడు, కులనాశకుడు. అట్టాంటి వాడి ఏలుబడిలో ఇక్కడ ఏధమానే కులామయే కంసే,
పక్కనే ఒకటి పెట్టాడు, కంసే మాతుల నామ్యంగా. అద్భుతమైనటువంటి పదం వేశారు ఇక్కడ. మాతుల అని అంటే సరిపోతుంది. మాతుల అంటే మామ. మా కంసమామ ఏలుబడిలో మా కంసమామ అలా దినదిన ప్రవర్ధమానమే ఉంటూ ఉంటే అంటే బాగానే ఉంటుంది. అది ఇక్కడ పక్కన శ్రీకృష్ణ పరమాత్మ ఇంకో పదం వ్యంగ్యంగా వాడాడు, నామ్య. అంటే కంసుడు అనేటువంటి మా మామగా పిలవబడే పేరు కలిగిన అని అర్థం. మామగా పిలవబడే అనే పదం ఎప్పుడు వాడతాం? మా మామ కంసుడు బాగున్నాడా అంటే పర్వాలా. పేరుకి మా మామ కంసుడు అంటే వ్యత్యాసం రాలా? మా మామ పేరుకే గాని మామ కాదు. అంటే మామ ఎలా ఉంటాడు, తాతయ్య ఎలా ఉంటారు, నాన్న ఎలా ఉంటారు అనేటువంటి వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. తండ్రి అనేటువంటి వాడికి తండ్రి రక్షించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అట్లాంటి కాళిదాసు చెప్పాడు, రక్షణాద్భరణాదపి. ముందు సంస్కారం నేర్పించాలి, తండ్రి యొక్క బాధ్యత. కాళిదాసు చెప్పినటువంటి రఘువంశం సంస్కారం నేర్పించాలి పిల్లలకి, తర్వాత భరించాలి, పోషించాలి. ఇవన్నీ చేస్తే ప్రజానాం, ప్రజలందరికి, ప్రజ అంటే సంతానము అని. కాబట్టి ప్రజలకి ఆ సంస్కారం నేర్పించి రక్షించి భరించడం అనేటువంటి కార్యక్రమాలన్నీ రఘుమహారాజే చేస్తున్నాడు. కాబట్టి ప్రజలందరికీ రఘుమహారాజే తండ్రి అని చెప్తారు. అప్పుడు పేరుకి తండ్రి అవుతాడా? తండ్రి యొక్క బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నాడు కాబట్టి ఆయన తండ్రి. మిగతా తల్లిదండ్రులు ఏమయ్యారంటే వాళ్ళు ఉచ్చిన పేరుకి తండ్రి అంటే అన్నాడు అక్కడ. మిగతా సామాన్యమైన ఒరిజినల్ అసలు కన్న తల్లిదండ్రులు ఏమైపోయారంటే పేరుకి తల్లిదండ్రులు అండి. అంటే తల్లిదండ్రులు పేరుకే, కానీ బాధ్యతలు నిర్వహిస్తున్నదంతా కూడా ఎవరై అంటే రఘుమహారాజు. ఇక్కడ కూడా ఆ పదం అలాంటి పదమే, దెప్పి పొడుపు పదం వాడారు. మాతుల నామ్యంగా, కేవలం మాతుల అనే పేరుకే, కానీ యాదవ వంశానికి అధముడైనటువంటి వాడు, యధమానీ కులాధమే కంసే, మా వంశంలో చెడబుట్టినట్టు. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ అంటేనండి ఇది. యాదవులందరూ కూడా ఈ విధంగా ఎప్పుడైతే కంసుణ్ణి సంహరించేటువంటి వాడు యాదవ కులంలో జన్మించబోతున్నాడు, అష్టమ గర్భంగా జన్మించబోతున్నాడు అని చెప్పి ఆకాశవాణి పలికిందో, అప్పుడే కంసుడు యాదవులందరినీ తరిమేశాడు. దేశ విభజన జరిగేసింది అప్పుడే. అటు మధుర నుంచి చాలా మందిని తరిమేశాడు. మనం ఈ ఘట్టాలు మనం ప్రస్తావించుకున్నాం. వంశంలో ఒక దుర్మార్గుడైనటువంటి వాడు ఉన్నాడు అంటే మిగతా వాళ్ళందరూ చూసారా, వచ్చేసారు, విడిచిపెట్టేశారు. వాడిని వదిలిపెట్టేయాలి. మహాభారతంలో జరిగిన తప్పు అదే. దుర్యోధనుడు వీడు దుష్టుడు అని చెప్పి విదురుడు లాంటి మహానుభావులు ధృతరాష్ట్రుడికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా చెప్పినా ధృతరాష్ట్రుడు వినలా. పుత్ర వ్యామోహంతో, పుత్ర వ్యామోహం. ఇక్కడ భాగవతంలో కంసుడు అనేటువంటి వాడు కులాధముడైనటువంటి వాడు, ఈ విధంగా దురాగతాలు చేసేవాడు అనేటువంటి విషయం తెలియగానే వాళ్ళందరూ యాదవులందరూ వదిలిపెట్టి వచ్చేసారు. వ్రజవాసానికి, రేపల్లకు వచ్చేసారు, మధురను వదిలిపెట్టేశారు. ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆస్తులు, ఇళ్ళు అన్ని వదులుకొని హాయిగా వచ్చేసారు సుఖంగా. మాకు భగవంతుడు ఉంటే చాలంటూ వచ్చేసారు. కాబట్టి వంశం బాగుపడాలని చెప్పవలసిన సందర్భంలో అవసరమైతే పుత్రుణ్ణి వదిలేయమన్నారు. ఇది శాస్త్రం. కులస్యార్థే త్యజేత్పుత్రం, గ్రామస్యార్థే కులం త్యజేతం. కులం బాగుపడాలి అంటే అవసరమైతే పుత్రుణ్ణి వదిలిపెట్టేయాలి. మన ఇల్లు బాగుండాలి, ఇంట్లో వాళ్ళు బాగుండాలి, మన వంశం బాగుండాలి, అవసరమైతే దుర్మార్గుడైనటువంటి ఆ పుత్రుని వదిలిపెట్టేయాలి. ఇది శాస్త్రం. లేదు గ్రామం బాగుండాలి, గ్రామం జనపదస్యార్థే అంటారు తర్వాత. మళ్ళీ గ్రామం బాగుపడాలంటే అవసరమైనటువంటి మనకి ఒక కులం వలన, ఒక గృహం వలన, ఒక వంశం వలన గ్రామం పాడైపోతుందంటే అవసరమైతే ఆ కులాన్ని వదిలిపెట్టేయాలి. ఇది శాస్త్రం. అట్లా కంసుడిని వదిలిపెట్టేశారండి బ్రజవాసులందరూ. కానీ అట్లా వదిలిపెట్టి వచ్చినటువంటి బ్రజవాసులందరికీ ఏం దక్కింది? ఎంత అద్భుతమైనటువంటి అవకాశం దక్కింది! పరమాత్మతో కలిసినటువంటి సాంగత్యం వాళ్ళకి దక్కింది. గోపాలులకి, గోపికలకి అద్భుతమైనటువంటి భగవత్ సాంగత్యం లభించింది. ఇన్నాళ్ళు అక్రూరుడు అదంతా పోగొట్టుకున్నాడు. లబోదిబోం అన్నాడు పాపం. ఏదైతే వదిలేయాలో అవి పట్టు కూర్చున్నాడు అక్రూరుడు. నా సంపద, నా ఇల్లు, నా వాకిలే. ఏదైతే
వదిలేసి ఎవరిని పట్టుకోవాలో అలా పట్టుకున్నటువంటి వాళ్ళు గోపాలకులు గోపి పరమాత్మని పట్టుకున్నారు. ఇవన్నీ మా హక్కలేదన్నారు, వదిలేసి వచ్చారు. అందుకే ఇక్కడ భగవంతుడు కూడా ఆ వేసే పదాలు సంస్కృత పదాలు కంసే మాతుల నాణ్యంగ స్వానాం సస్తత్ నస్తత్వజాసుచ. అట్లాంటి దినదిన ప్రవర్ధమానమవుతూ వాడి ఆగడాలు అధర్మాలు ఈ విధంగా వర్ధిల్ల చేస్తున్నటువంటి కంసుడు, మా మామయ్య అనే పేరు చెప్పుకునేటువంటి కంసుడు ఈ విధంగా వృద్ధి చెందుతూ ఉంటే ఇక మన వాళ్ళ యొక్క వృత్తాంతాలు, మన వాళ్ళ యొక్క బాగోగులు కుశలం నహ కిన్ను పృచ్చే, ఇంకా వాళ్ళ కుశలం ఏమి అడుగుతాను? మా అమ్మ నాన్న కుశలం ఏం అడుగుతాను? ఇంకా మన బంధువుల యొక్క కుశలం ఏం అడుగుతాను? తత్ప్రజాసుచ నస్తత్ప్రజాసుచ. కాబట్టి అహో అస్మదభూత్ భూరి పిత్రోర్భుజినమార్యయో యత్హేతో పుత్రమరణం యత్హేతోర్బంధనం తయో. అహో అస్మదభూత్ భూరి పిత్రోర్భుజనమార్యయో. కేవలం నా కోసం, నా కారణంగా నా తల్లిదండ్రులు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కదా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని అనుకుంటున్నాడు. కృష్ణుడు తన బాల్య వయసులో ఎవరూ పడనటువంటి కష్టాలు పడ్డారండి. తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు, ఇంకేం కావాలి? కన్న తల్లిదండ్రులకి దూరం అయిపోయాడు. ఇన్ని సంవత్సరాలు చూసుకోలేదు పరమాత్మ. మనం ఒక 2 సంవత్సరాలు మన బిడ్డలు దూరదేశాలకు వెళ్ళిపోయి ఉంటే మనం గిలగిలాడిపోతాం, లబోదిపోమంటాం, ఎన్ని ఆశలు పెట్టుకుంటాం. అట్లాంటిది పరమాత్ముడు తల్లిదండ్రులకి దూరంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు. అహో అస్మదభూత్ భూరి పిత్రోర్భుజనమార్యయో. యత్ హేతో, ఈ పదాన్ని విడదీస్తే యత్ ప్లస్ హేతోహో, ఏ కారణంతో అయితే, ఏ కారణంతో అయితే, యత్ హేతోహో, ఏ కారణంతో అయితే పుత్రమరణం, పుత్రమరణం, నా సోదరులైనటువంటి 6 సోదరులు వారి యొక్క మరణం సంభవించింది. ఎవరి కారణంతో? నా కారణంతోనే కదా. మా అమ్మకి ఆ కడుపు కోత ఎంత బాధపడి ఉంటుంది ఆ దేవకీదేవి. యత్హేతో పుత్రమరణం యత్హేతోర్బంధనం తయోహు. తయోహు అంటే తల్లిదండ్రులు, వారిద్దరి యొక్క, ఆ దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులైనటువంటి వారిద్దరి యొక్క బంధనం అపి యత్హేతో, ఏ కారణంతో అయితే. ఎవరి కారణం? నేనే కారణం. ఇలా కంసుడిని సంహరించేటువంటి వాడు అష్టమ గర్భంలో పుడుతున్నాడని ఆకాశవాణి పలికినప్పటి నుంచి ఆ కంసుడు వీళ్ళని నిర్బంధించాడు, ఇబ్బందులు పెట్టాడు. నా సోదరుల్ని, నా జ్యేష్ఠ సోదరుల్ని వాళ్ళని మరణాలు పాలు చేశాడు. కాబట్టి వీటన్నిటికీ కారణం నేనే కదా అని చెప్పి అటువంటి పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు, అసలు బతుకున్నారో లేదో అని చాలా బాధపడతాడు. దిష్ట్యా అద్య దర్శనం స్వానాం మహ్యం వః సౌమ్యకాంక్షితం సంజాతం వర్ణ్యతాం తాత తవాగమన కారణం. తవ ఆగమన కారణం, ఈ పదాన్ని విడిస్తే తవా ప్లస్ ఆగమన కారణం. మొట్టమొదటి పదం చెప్పాడు అద్భుతంగా. దిష్ట్యా, నా అదృష్టం కొద్దీ నువ్వు ఈ రోజు వచ్చావు మహానుభావ అంటూ అక్రూరుని పరమాత్ముడు ఎంతో సాదరంగా, ఆప్యాయంగా, మంచి మధురమైనటువంటి వాక్యాలు అంటారు. పైన కూడా చెప్పారు, చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాటలు. తాత, సౌమ్య, ఈ పదాలు, ఇట్లాంటి పదాలు. తాత నాన్న, నాన్న వరుస అవుతాడు అక్రూరుడు. సౌమ్య, సుమధురమైనటువంటి వాక్యాలు, ఇది మధురమైనటువంటి మాటలంటే. వచ్చినటువంటి అతిథికి ఇటువంటి మధురమైనటువంటి వచనాలతో ఎప్పుడు మనం స్వాగత వాక్యాలు, వీటితోనే కడుపు నింపేస్తాం. దిష్ట్యా అద్య దర్శనం స్వానాం అన్నారు. అదృష్టం కొద్దీ ఈ రోజు నీ దర్శన భాగ్యం కలిగిందయ్యా అని చెప్పి ఆనందంతో అంటున్నటువంటి మాటలు పరమాత్మ. ఎందుకంటే నీ వలన నాకు అక్కడ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం పరమాత్ముడికి తెలియందేం కాదు, కానీ మాటల ద్వారా, అక్రూరుడి యొక్క మాటల ద్వారా తెలుస్తుంది. పైగా అక్రూరుడు స్వయంగా కంసుడి యొక్క పరిపాలనలో అక్కడ అధికారంలో ఉన్నటువంటి వాడు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు, ప్రతిదీ తెలుసు. కాబట్టి నువ్వు చెప్తే నాకు ఇంకా సంతోషం. అందువలన నీ రాక నా అదృష్టం కొద్దీ లభించింది. దిష్ట్యా అద్య దర్శనం. అద్య దర్శనం, పరమాత్మునికి తెలియదంటూ ఏది. అట్లాంటి పరమాత్ముడు కూడా ఈ విధంగా తల్లిదండ్రులను చూడటం కోసం అని చెప్పేసి ఈ విధంగా అంటే మనసులో ఆనందపడుతున్నాడంటే, ఆతృత పడుతున్నాడంటే చూడండి, ఆ మాతృత్వము అనేటువంటిది
ఆ బిడ్డలకు ఉండేటువంటి ప్రేమ ఎంత అద్భుతమైనటువంటిది. పరమాత్ముడికి కూడా అద్య దిష్ట్యా స్వానాం దర్శనం, నీ యొక్క దర్శనం ఈ రోజు నాకు నిజంగా నా అదృష్టం కొద్ది దొరికిందయ్యా అని పరమాత్ముడు అన్నాడంటే, అక్రూరుడు ఊహించాడా ఈ విధమైనటువంటి ఆతిథ్యం దొరుకుతుందని? వచ్చినప్పుడు తెలుసా అసలు ఇన్ని సంవత్సరాలు కోల్పోయినటువంటి పరమాత్ముడి యొక్క దర్శనం ఇప్పుడు లభించేటప్పటికి ఏం ఆనందం ఆ అక్రూరుడి యొక్క జన్మ. దిష్ట్యా అద్య దర్శనం స్వానాం మహ్యం సౌమ్య కాంక్షితం, మళ్ళీ సౌమ్య అనే పదం పెట్టాడు ఇక్కడ. సౌమ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడా, ఓ సౌమ్యుడా, మహ్యం నాకు ఈ రోజు నీ దర్శనం అదృష్టం కొద్ది దొరికిందయా. సంజాతం వర్ణ్యతాం తాత తవాగమన కారణం, తవ ఆగమన కారణం వర్ణ్యత. సరే, నీవు వచ్చినటువంటి పని చెప్పు అంటున్నాడు. ఆతిథ్యం అయిపోయింది, భోజనం అయిపోయింది, అర్ఘ్యపాద్యాదుల దగ్గర నుంచి ఆహ్వానం పలకడం దగ్గర నుంచి షోడశోపచారాలు మనం భగవంతుడికి ఎలా అయితే చేస్తామో, ఆవాహనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆసనం సమర్పయామి, ఇవేవైతే షోడశోపచారాలు చేస్తుంటాం అన్ని చేశారు. ఇప్పుడు అడుగుతున్నాడు, మధుపర్కం కూడా ఇచ్చారు ముందే. ఇప్పుడు నీ ఆగమనానికి కారణం ఏంటో చెప్పు నాయన అని చెప్పి, వర్ణ్యతాం తాత తవ ఆగమన కారణం, తవ ఆగమన కారణం అనగానే సుఖయోగేంద్రుల వారు ఆ మాటని పరీక్షిత్ మహారాజుకి వర్ణిస్తున్నారు. శ్రీ సుఖ ఉవాచ పృష్టో భగవతా సర్వం వర్ణయామాస మాధవ వైరానుబంధం యదుషు వసుదేవ వధోద్యమం. పృష్టో భగవత, భగవంతుడు ఆయనకి తెలియదే ఉంటుంది, ఆయనకు అన్నీ తెలుసు. అయినా సరే ఆ భగవంతుడు అడిగాడు కాబట్టి పృష్ట సర్వం, భగవంతుడు ఎప్పుడైతే పృష్ట అడిగాడో సర్వం వర్ణయామాస మాధవ, సర్వం వర్ణయామాస, అక్రూరుడు మొత్తం వర్ణించాడు. వైరానుబంధం యదుషు వసుదేవ వధోద్యమం, వసుదేవ వధోద్యమం, వధ ప్లస్ ఉద్యమం, ఉద్యమం అంటే ప్రయత్నం. వసుదేవుణ్ణి భరించాలని ఎప్పుడైతే సంకల్పించాడో కంసుడు, ఆ ప్రయత్నం దగ్గర నుంచి, ఉద్యమం అంటే ప్రయత్నం అని అర్థం, మనం అనుకునేటువంటి ఉద్యమాలు కాదు, ఉద్యమం అంటే ప్రయత్నం. వసుదేవుణ్ణి సంహరించాలనేటువంటి కంసుడు చేసినటువంటి ఆ ప్రయత్నం దగ్గర నుంచి ఏం జరిగింది అనేటువంటిది, యాదవుల పట్ల ఏ విధంగా వైరానుబంధాన్ని పెంచుకున్నాడు కంసుడు అనేటువంటివన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడికి పూసగుచ్చినట్టుగా ఉన్నట్టుగా చెప్తున్నారు. యత్ సందేశో యదర్థం వా దూతః సంప్రేషిత స్వయం యదుక్తం నారదేనాస్య స్వజన్మానక దుందుభే, స్వజన్మ ఆనక దుందుభే. ఆనక దుందుభి అంటే వసుదేవుడు, అంటే ఎవరు పుట్టుకతో అయితే స్వర్గంలో దుందుబులు మోగాయో ఆయనకి ఆనక దుందుభి అని పేరు. యత్ సందేశో యదర్థం వా దూతః సంప్రేషిత స్వయం. కంసుడు అసలు అక్రూరుడు ఆయన జీవితంలో ఊహించలా, పరమాత్ముని ఎప్పుడు చూస్తాను అనుకున్నాడు, కానీ కంసుడి వలనే ఆ అవకాశం వస్తుంది అని ఎప్పుడు ఊహించలా. ఇన్నాళ్ళు ఏ పరమాత్మని అయితే ద్వేషిస్తూ వచ్చాడో ఆ కంసుడే స్వయంగా అక్రూరుని పిలిచి మరీ, అక్రూరా నువ్వు వెళ్ళు అంటే, అక్రూరుడి యొక్క ఆత్మారాముడు ఎంత గంతులేశాడండి లోపల, ఎంత ఆనందపడ్డాడు అక్రూరుడు. ఇది భక్తుడి మీద భగవంతుడికి ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం అంటే ఇది. భగవంతుడి యొక్క అనుమతి లేకపోతే అది కూడా జరగదు, కానీ ఆ భక్తుడి మీద అనుగ్రహం భగవంతుడికి అట్లా ఉంది. ఎవరినైతే ద్వేషించాడో ఆ కంసుడే వచ్చి మరి పిలిపించి మరి అక్రూరుని పంపించాడంటే ఇంకేం కావాలి. యత్ సందేశో యదర్థం వా దూత సంప్రేషిత స్వయం, దూతగా పంపించాడయ్యా స్వయంగా ఆ కంసుడే నన్ను. యదుక్తం నారదేయనాస్య అంటూ ఒక విషయం కూడా చెప్పాడు. నువ్వు ఆనకదుందుభే స్వజన్మ, ఆ వసుదేవుడికి పుట్టినటువంటి వాడివి అనేటువంటి వృత్తాంతమంతా నారదుడు వచ్చి కంసుడికి చెప్పేశాడయ్యా, పేపర్లు ఇచ్చేశాడంటే, సిలబస్లు ఇచ్చేశారంటారే అట్లా. యదుక్తం నారదేయనాస్య, నారదుడు వచ్చి ముందుగానే కంసుడికి చెప్పేశాడయ్యా, నువ్వు నంద యశోదులకి జన్మించినటువంటి వాడివి కాదు, స్వయంగా దేవకీ వసుదేవులకి జన్మించినటువంటి కృష్ణుడు అక్కడ బృందావనంలో వ్రజంలో పెరుగుతున్నాడు అని చెప్పి నారదుడు చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే వసుదేవుణ్ణి సంహరించాలని కూడా ఉద్యుక్తుడయ్యాడు ఆ కంసుడు. కానీ నారదుడి యొక్క వచనాలతో మళ్ళీ కాస్త వెనక్కి తగ్గాడయ్యా అని చెప్పి కూడా చెప్పాడు. అక్కడ జరిగినది ఉన్నట్టుగా చెప్పాడు అక్కడ. కానీ అక్కడ కంసుడు ఏం చెప్పి పంపించాడండి అక్రూరుడికి, నేను ఇట్లా వస్తున్నటువంటి బలరామకృష్ణుని సంహరించే ఉద్దేశంతో యాగం కూడా సంకల్పించానయ్యా, కాబట్టి ఈ విషయాలన్నీ ఎవరికి ప్రస్తావించమాకు, మనలో మనకు ఉండాలి అని చెప్పి కూడా ప్రస్తావిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి అని చెప్పేశాడు అక్రూరుడు అని అనుకుంటాం.
ఇట్లాంటి వాళ్ళు చాలా చోట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. మంత్రులుగా వ్యవహరించేటువంటి వాళ్ళు. రామాయణంలో మారీచుడు కూడా అంతే. ఎంత స్వామి భక్తి పరాయణుడు అక్కడ. రావణాసుడు చెప్పింది చేశాడు. రామభక్తిని ప్రదర్శించాడు ఓ పక్కన. చనిపోయే ముందు కూడా అక్కడ హా లక్ష్మణ హా సీత అని అరవకుండా ఉంటే అక్కడ ఎంత బాగుండేది. కానీ తన యొక్క కార్యం ఏదైతే నిర్వహించాలో ఆ కార్యాన్ని నిర్వహించి మరణించాడు. రాక్షసుడైనప్పటికీ కూడా ఆ రాక్షస నీతి ప్రదర్శించాడు. తన యజమాని నీతి ఏదైతే ఉందో అది ప్రదర్శించాడు. ఇక్కడ కూడా అక్రూరుడు నిజంగానే స్వామి భక్తి చూపించాలి. ఇక్కడే స్వామికి చెప్పింది చెప్పేశాడు. నారదుడు వచ్చి చెప్పేశాడయ్యా అని అసలు విషయం చెప్పేశాడు. ఆయనకు తెలియదు. స్వజన్మ ఆనక అయితే చెప్పకుండా ఉండాల్సింది. కానీ అక్కడ అక్రూరుడు వచ్చేటప్పుడే కంసుడికి 2 విషయాలు కూడా చెప్పాడు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత అక్రూర నువ్వు వెళ్ళి అన్నప్పుడు 2 శ్లోకాలలో హితవు చెప్పొచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు కానీ కంస పరమాత్ముడికి తెలియదు ఏముంటుంది చెప్పు అని కూడా చెప్పొచ్చాడు. కాబట్టి నేను చెప్పిన ఒకటి ఆయనకు తెలుసు అయ్యా బాబు అని చెప్పి చెప్పడం అవసరం. 2 శ్లోకాలు అద్భుతంగా చెప్పాడు. హితవు చెప్పాడు. పరమాత్ముడికి అన్నీ తెలుసు. నువ్వు అనుకున్నవన్నీ నువ్వు చేసినవన్నీ జరుగుతాయని ఊహించుకో, మాకు జరిగినా జరగకపోయినా సమభావనతో ఉండని కూడా చక్కగా చెప్పాడు. అక్కడ అక్రూరుడు హితవు చెప్పొచ్చాడు. మంత్రిలో యొక్క బాధ్యత హితవు చెప్పడం యజమానికి. అవి చెప్పి కూడా వచ్చాడు. కాబట్టి ఇక్కడ అన్నీ తెలుసు అని చెప్పి, కాబట్టి దాని అర్థం ఏంటంటే తెలియజేస్తాను ఆయనకు అన్నీ తెలుసులే అని చెప్పి మరి వచ్చి చెప్పాడు. యదుక్తం నారదే నాస్య స్వజన్మానకదుందువే. కాబట్టి నారదుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నదన్నట్టుగా అక్రూరుడు చెప్పేశాడు. శ్రుత్వా క్రూరవచః కృష్ణో బలశ్చ పరవీరః ప్రహస్య నందం పితరం వాజ్ఞాదిష్టం విజగ్నతుః. 10వ శ్లోకం నుంచి రేపటి పాఠంలో మనం ప్రస్తావించుకుందాం. మళ్ళీ ఆ క్రూరుడి యొక్క వచనాలు విని శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఓ చిరునవ్వు నవ్వి ఆయన చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం దగ్గర పడిందని చెప్పి ఇక ఏమని ఆజ్ఞాపించాడు. తర్వాత తెల్లవారుజామునే మధురానగర ప్రయాణం అయ్యే ముందు ఒక ఘట్టం జరిగింది. ఏమిటా ఘట్టం అనేటువంటిది తర్వాత శ్లోకాలలో వర్ణించారు. ఈ రోజు రాత్రి శ్రీకృష్ణ పరమాత్ముడు అక్రూరుడితోనే ఉండటం జరిగింది. ఇన్నాళ్ళు చక్కగా రాసక్రీడలతో గోపికా విహారాలతో ఆడుతూ అలరించినటువంటి స్వామి ఇక ఇక్కడి నుంచి మరో అవతారంలో కనిపించబోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి అక్రూరుడితో ఉన్నారు. అక్కడ రాసక్రీడలు ఇన్నాళ్ళు చక్కగా గోపికలను ఆనందింపజేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి కోసం గోపికలు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఈ అక్రూరుడు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి, అక్రూరుడిని ఏ విధంగా భావించారు, పరమాత్ముడికై వాళ్ళు ఏ విధంగా తపించారు అనేది రాబోయే శ్లోకాలను మనం రేపటి నుంచి మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.